తిరుపతి లడ్డు అంశంలో వైసీపీని దెబ్బ కొట్టాలని తెలుగుదేశం జనసేన పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అంశంలో వైసీపీదే పైచేయి అంటూ మాట్లాడడం చాలా ఆసక్తికర వ్యాఖ్యలు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ అంశంలో వైసీపీని ఇరికించే ప్రయత్నం అనేక సార్లు చేసినప్పటికీ కూడా ఇందులో జంతువుల కొవ్వు లేదని సిబిఐ అధికారులు తేల్చి చెప్పడంతో వైసీపీదే పైచేయి అయిందని ఆదినారాయణ రెడ్డి చాలా కీలకంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో అందులో కల్తీ నెయ్యి వాడారు, అదే విధంగా బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతున్నప్పటికీ ఈ అంశం పైన బీజేపీ ఎక్కడా కూడా స్పందించకపోవడం, తెలుగుదేశం జనసేన వ్యాఖ్యలను సమర్థించకపోవడం చాలా ఆసక్తికర పరిణామం. అదే విధంగా బీజేపీ నాయకులు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న వాదనకు తాము సమర్థించబోము, ఆ వాదనను అది తమ వర్షన్ కాదన్నట్టుగా మాట్లాడడం మరొక కీలక పరిణామం. ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ ఎక్కడా కూడా వారి ఆరోపణలను సమర్థించడం లేదు, వారి ఆరోపణలను నిజమని నమ్మడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా కుట్రగానే కనిపిస్తోంది జనసేన తెలుగుదేశం పార్టీది. ఈ రెండు పార్టీలు కలిసి వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాన్ని మొదలు పెట్టాయి. అయితే అసత్య ప్రచారానికి బీజేపీ నుంచి మద్దతు కోరాయి, కానీ బీజేపీ మాత్రం ఈ అసత్య ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేసింది. మద్దతు ఇవ్వకుండా తన వైఖరితో ముందుకు వెళ్తోంది, స్పష్టంగా తన విధానాన్ని ప్రకటిస్తోంది. మాధవ్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను సమర్థించలేదు. ఇక్కడ జంతువు కొవ్వు గాని, గొడ్డు కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని కలిసిందన్న వాదనకు ఎప్పుడు కూడా సమర్థించే ప్రయత్నం చేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇందులో బీజేపీ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చేస్తున్నటువంటి ఆరోపణలను నమ్మడం లేదు, సమర్థించడం లేదు. అది తమ వర్షన్ కాదని చెప్పకనే చెబుతోంది. బహిరంగంగా ఎక్కడ తమ వర్షన్ కాదని చెప్పకపోయినప్పటికీ ఈ అంశం పైన స్పందించలేదంటే దాని అర్థం అది బీజేపీ వర్షన్ కాదు, అది బీజేపీ వాదన కాదు, బీజేపీ దాన్ని నమ్మడం లేదు, బీజేపీ దానికి మద్దతు ఇవ్వడం లేదు, బీజేపీ దాన్ని సమర్థించడం లేదు. మరోవైపు శ్రీశైలం లడ్డూలో కూడా కెమికల్స్ కలిశాయి, కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో కూడా బీజేపీ ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం లేదు. ఒక బీజేపీనే కాదు, ఏ హిందూ సంస్థ కూడా ఈ అంశాలపైన ఇన్వాల్వ్ కావడం లేదు, మాట్లాడడం లేదు, ఈ అసత్య ప్రచారానికి మద్దతు ఇవ్వడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బీజేపీ స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది, స్పష్టమైనటువంటి విధానంతో ఉంది. తెలుగుదేశం జనసేన చేస్తున్న అసత్య ప్రచారాల విషయంలో ఏమాత్రం కూడా ఆ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడం లేదు. వారికి మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీని దోషిగా నిలబెట్టి తద్వారా తెలుగుదేశం జనసేన పార్టీలను బలపరిచే ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి తాము వ్యతిరేకం అన్నట్టుగా బీజేపీ ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చూసినప్పుడు తిరుపతి లడ్డు అంశంలో వైసీపీదే పైచేయి అయింది. జంతువుల కొవ్వు అన్నారు, అది లేదని తేలడంతో వైసీపీ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ప్రజలు కూడా వాస్తవాన్ని గుర్తించారు. అదే సమయంలో కల్తీ నెయ్యి అన్నారు, సింథటిక్ నెయ్యి అన్నారు, ఆ విషయంలో కూడా వాస్తవం లేదని తేలింది. ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ అన్నా సరే ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే జంతువుల కొవ్వు అన్నప్పుడే ప్రజలు కొంతవరకు భయాందోళనకు గురయ్యారు. కానీ సిబిఐ ఛార్జ్ షీట్ రావడంతో స్పష్టత వచ్చింది, ఇందులో వాస్తవం లేదని తేలింది. ఇప్పుడు ఎన్ని ప్రచారాలు చేసినా, ఇంకా ఏదో కలిసిందని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ప్రచారం తప్పుడు ప్రచారం అని తేలితే దాన్ని మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎన్నిసార్లు తప్పుడు ప్రచారం చేసినా మళ్ళీ నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి తిరుపతి లడ్డు అంశంలో ఇది స్పష్టమైంది, ఇందులో వాస్తవం లేదని ప్రజలకు అర్థమైంది. అందుకే వైసీపీది పైచేయి అయింది. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఒప్పుకోవడానికి సాహసం చేయడం లేదు, కానీ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకున్నారు, ఇందులో వైసీపీదే పైచేయి అయిందని. అదే విధంగా వైసీపీ తాను తప్పు చేయలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పగలిగింది, ప్రజలను నమ్మించగలిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్పుడు ప్రచారం చేశాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వైసీపీ చెప్పగలిగిందని బీజేపీ ఎమ్మెల్యేనే గుర్తించడం చాలా ఆసక్తికర పరిణామం.